మిడిల్ క్లాస్ మీడియం రేంజ్ ఎంప్లాయీస్కి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూపర్ న్యూస్ చెప్పారు. 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై అసలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అయితే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు కలుపుకుంటే ఈ మొత్తం 12,75,000 రూపాయలకి పెరుగుతుంది. అంటే సగటున ప్రతి నెల 1,00,000 జీతం తీసుకున్నప్పటికీ అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీనిపై మీరెలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ చేయండి. అద్దె పింఛన్లపై టీడీఎస్, టీసీఎస్ పరిమితి పెంపు. అద్దెలపై విధించే టీడీఎస్ వార్షిక పరిమితిని 2,40,000 నుంచి 6 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు నిర్మల తెలిపారు. ఇక పింఛన్లపై వడ్డీపై టీడీఎస్, టీసీఎస్ మినహాయింపును ప్రస్తుతం ఉన్న 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్పై ఉన్న టీసీఎస్ పరిమితిని 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచనున్నారు. విద్యా సంబంధిత రుణాల్లో టీసీఎస్ను 10 లక్షల రూపాయల వరకు తొలగించాలని ప్రతిపాదన తీసుకురానున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.